అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. వెల్కమ్ బ్యాక్. ఇక ఏపీకి రానున్న 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది. ఈ వాతావరణ మార్పుల వల్ల ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలతో పాటుగా యానం ప్రాంతాల్లో రాబోయే 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంటున్నారు. ఇవాళ అల్లూరి సీతారామరాజు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, చిత్తూరు, కడప, అన్నమయ్య, నంద్యాల జిల్లాలలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక ఉరుములు మెరుపులతో వర్షాలు పడేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కొన్ని ప్రాంతాలలో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయంటోంది. ఈ క్రమంలోనే చెట్ల కింద ఉండవద్దని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. మరోపక్క బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఇది దక్షిణ తమిళనాడు తీరం మీదుగా కూడా వ్యాపించి ఉంది. మరో ఉపరితల ఆవర్తనం ఉత్తర తమిళనాడు తీరం, నైరుతి బంగాళాఖాతంలో 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. ఈ 2 ఆవర్తనాలు కలిసిపోయాయి. వీటి ప్రభావంతో ఏపీలో వానలు కురుస్తున్నాయి. మరోవైపు మరో 3-4 రోజుల్లో రాష్ట్రంలోని ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉంది. ఈలోగా నేడు రేపు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వెల్లడించింది. దేశంలోని పలు రాష్ట్రాల నుంచి నైరుతి రుతుపవనాలు వేగంగా వెనక్కి వెళ్తున్నాయి. తెలంగాణ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాల నుంచి సోమ, మంగళవారాల్లో నైరుతి నిష్క్రమించడానికి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా మారాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. రాబోయే 2 రోజుల్లో ఏపీ నుంచి కూడా నైరుతి రుతుపవనాలు నిష్క్రమిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ సునీత. ఏపీకి రానున్న 3 రోజులు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ ఇప్పటికే వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, అలానే రాయలసీమ జిల్లాల్లో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. యానం ప్రాంతంలో రాబోయే 3 రోజులు కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. ఇవాళ అల్లూరి సీతారామరాజు, అలానే బాపట్ల, పల్నాడు, ప్రకాశం, చిత్తూరు, కడప, అన్నమయ్య జిల్లాల్లో పిడుగులతో పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. ఎక్కువ జిల్లాలో ఉరుములతో పాటు అలాగే మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అయితే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఇది దక్షిణ తమిళనాడు తీరం మీదుగా కూడా వ్యాపించి మరో ఉపరితల ఆవర్తనం ఉత్తర తమిళనాడు తీరం, నైరుతి బంగాళాఖాతంలో 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. ఈ 2 ఆవర్తనాలు కలవడంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అయితే ఇప్పటికే విశాఖలో గత 3 రోజుల నుంచి కూడా భారీగా వర్షాలు అయితే నమోదవుతా ఉన్నాయి. గత అర్ధరాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా దాదాపుగా 57.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని ఇప్పటికే వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. రానున్న 2 రోజులు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, అత్యవసరం అయితేనే బయటికి రావాలంటూ కూడా వాతావరణ శాఖ అయితే సూచన చేయడం జరిగింది. ఇక దేశంలో చూసుకున్నట్టయితే తెలంగాణ, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాల నుంచి సోమ, మంగళవారంలో నైరుతి నిష్క్రమించి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా మారే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అయితే రాబోయే 2 రోజులు కూడా ఏపీలో ఉన్నటువంటి నైరుతి రుతుపవనాలు కూడా నిష్క్రమిస్తాయని నిపుణులు అంచనా వేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో వర్షాలు తగ్గే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అయితే చెప్పడం జరిగింది. ఇక విజయనగరం జిల్లాలో చూసుకున్నట్టయితే అక్కడ కూడా భారీ వర్షాలు నమోదవుతా ఉన్నాయి. గంటకి 50 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీస్తా ఉన్నటువంటి పరిస్థితి. ఇక అల్లూరు జిల్లాలో మాత్రం గత 2 నెలల నుంచి కూడా ఎక్కడ ఎడతెరుపు లేకుండా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తా ఉన్నాయి. అక్కడ వాగులన్నీ కూడా పొంగి పొరులుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తా ఉన్నారు. ప్రజలకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా అయితే లోతట్టు ప్రాంత ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు అయితే తరలిస్తా ఉన్నటువంటి పరిస్థితి. అయితే అరకులో మాత్రం కొన్ని చోట్ల ఇప్పటికే
కొండ చర్యలు విరిగిపడ్డాయి. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకైతే తరలించడం జరిగింది. ఎవరికి ఎటువంటి అపాయం లేనప్పటికీ కూడా ముందస్తుగా ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు చేపడతా ఉన్నటువంటి పరిస్థితి. ఇక అనకాపల్లి జిల్లాలో కూడా గత 3 రోజుల నుంచి కూడా భారీగా వర్షపాతం నమోదవుతుంది. దాదాపుగా 55.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. ఇక వైజాగ్ లో కూడా దాదాపుగా 3 రోజుల నుంచి విస్తారంగా వర్షాలు అయితే కురుస్తా ఉన్నటువంటి పరిస్థితి. రానున్న 2 రోజులు కూడా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణం తెలియజేయడంతో ఇప్పటికే విశాఖలో బీచ్ కూడా కోతకు గురైంది. చాలా చోట్ల ఆర్కే బీచ్ నుంచి భీమిలి బీచ్ వరకు కూడా సముద్రం దాదాపుగా కోతకు గురవుతున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి అధికారులంతా కూడా అప్రమత్తంగా ఉన్నారు. మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎవరిని కూడా వేటకు వెళ్లొద్దంటూ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి. అయితే మరికొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్లు కూడా జారీ చేసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ తెలియజేయడం జరిగింది. ఆయా జిల్లా ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అయితే తెలియడం జరిగింది. ఇక ఇప్పటికే కోతకు గురవడిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులందరినీ కూడా పునరావాస కేంద్రాలకు అయితే తరలిస్తా ఉన్నటువంటి పరిస్థితి. పునరావాస కేంద్రాలలో ఎప్పటికప్పుడు అన్ని సమస్యలు నిర్వహిస్తా ఉన్నారు. మత్స్యకారులకు ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా నిత్యావసర వసతులతో పాటు మంచినీటిని కూడా సరఫరా చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక అల్లూరు జిల్లాతో పాటు అటు విజయనగరం, కుప్పంలో కూడా భారీగా వర్షపాతం నమోదవుతా ఉంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలో, పిడుగులు పడే అవకాశం ఉండడంతో ఖాళీ ప్రదేశాల్లో కానీ చెట్ల కింద కానీ ప్రజలు నివసించొద్దంటూ కూడా వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. ఇక విశాఖలో మాత్రం ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షంతో ప్రజలు కాస్త అస్వస్థకు గురవుతా ఉన్నారు. ఏదైతే వైరల్ ఫీవర్లు ఉన్నా వైరల్ ఫీవర్ కూడా వస్తా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే వైజాగ్ కేజీహెచ్ కి అయితే చాలా మంది వైరల్ ఫీవర్లతో ఆసుపత్రికి వెళ్తున్న నేపథ్యంలో అక్కడ అత్యవసరమైనటువంటి మందులన్నీ కూడా ఉండాలంటూ ఇప్పటికే కలెక్టర్ ని హోంమంత్రి అజిత్ అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సునీత, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.